హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు తెలుగు క్రిప్టో బడి అండ్ మై నేమ్ ఇస్ విజయ్. సో ఈరోజు మార్కెట్ పరిస్థితి ఎలా ఉంది? అలానే కొన్ని మేజర్ న్యూస్ అయితే ఉన్నాయి. మనకు బిట్‌కాయిన్ ఇప్పుడు మనకు నిన్న నైట్ నుంచి అయితే గూడా కొంచెం డిప్ అయింది గదా! దాన్ని ఎందుకు ఆహ్, ఆ విధంగా అయింది? ఆ సిట్యుయేషన్ ఎందుకు ప్రైస్ డ్రాప్ అయిందన్నది గూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో జస్ట్ క్విక్ ఓవర్‌వ్యూ మార్కెట్ చూస్తే అయితే ఈరోజు మనకి మిక్స్డ్ డే అని జెప్పొచ్చు. సో ప్రతి కాయిన్ అంటే మరీ టూ మచ్ రెడ్ గాదు. ఓకే. కొన్ని కాయిన్స్ అయితే పంప్ అయ్యాయి. కొన్ని అయితే ఆహ్, మరీ హెవీ లాసెస్ కాకుండా ఒక 4-5% అయితే చాలా మటుకి డ్రాప్ అయ్యాయి. బట్ ఈరోజు మనకి కొంచెము ఆహ్, ఆహ్, ఈ పంప్ అయిన కాయిన్స్ అయితే చూసుకుంటే మోస్ట్‌లీ మీమ్ కాయిన్స్ ఉన్నాయి. ఎక్సెప్ట్ టియా. టియాకి కొంచెం స్టేకింగ్ వల్ల అంటే ఎయిర్ డ్రాప్స్ అలా వస్తున్నాయని కొంచెం రూమర్స్ వల్ల అదైతే కొంచెము పంప్ అయింది టియా కాయిన్. బట్ ఇది ఆల్మోస్ట్ $20 నుంచి కూడా ఈ మధ్య కాలంలో డంప్ అయింది కాబట్టి ఇంకా కూడా పికప్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు ఇది ఇంకా ఓన్లీ మనకి $11.29 దగ్గరనే ఉంది. ఇది ఒకప్పుడైతే $20 వరకు కూడా పోయింది. సో $20 నుంచి $8 వరకి డ్రాప్ అయింది. సో ఇప్పుడిప్పుడు కొంచెం పికప్ అయితే అవుతుంది. బట్ మనకి ఈరోజు లార్జెస్ట్ గెయినర్స్ చూసుకుంటే మోస్ట్‌లీ ఎక్కువ మటుకైతే మీమ్ కాయిన్సే ఉన్నాయి. మనము ఆల్మోస్ట్ ప్రతి వీడియోలో కూడా డైలీ డిస్కస్ చేస్తున్న విషయమే. ఎందుకంటే ఇప్పుడైతే మీమ్ కాయిన్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి చాలా మటుకి మీమ్ కాయిన్సే పంప్ అవుతున్నాయి. బట్ ఒకవేళ మీరు మీమ్ కాయిన్స్‌లో ఇన్వెస్ట్ చేసుకున్నా గూడా కొంచెం అట్‌లీస్ట్ మరీ లో మార్కెట్ క్యాప్ కాకుండా ఒక మినిమమ్ 10-15 మిలియన్ మార్కెట్ క్యాప్ ఉన్న కాయిన్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్. ఎందుకంటే మరీ స్కామ్ ప్రాజెక్ట్స్ కాకుండా అయితే ఉంటాయి. కేర్‌ఫుల్‌గా రిసర్చ్ అయితే చేసుకోండి. నేను కొన్ని వీడియోస్ కూడా చేశాను. మీమ్ కాయిన్స్ స్కామ్ ప్రాజెక్ట్‌ని ఎలా ఐడెంటిఫై చేయాలని. ఆ టూల్స్ కూడా వాడండి. ఎందుకంటే ఎవ్రీడే 4-5,000 కొత్త మీమ్ కాయిన్స్ వస్తున్నాయి కాబట్టి అందులో మన జెన్యూన్ ఏంటి, స్కామ్ ఏంటి కనుక్కోవడం కొంచెం కష్టం. సో మీకు డిఫరెంట్ టూల్స్ అయితే ఉంటాయి. అవి వెరిఫై చేసుకోండి. సో ఇది ఈరోజు మనకైతే హైయెస్ట్ గెయినర్స్. అలానే నిన్న ఈవినింగ్ నుంచి అయితే మనకి అది డంప్ అయింది కదా బిట్‌కాయిన్. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒకటి మౌంట్ గాక్స్ అనే ఎక్స్‌చేంజ్ వాలెట్ ఉంటుంది. ఆ వాలెట్‌లో ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత ఆల్మోస్ట్ 9 బిలియన్ వర్త్ ఆఫ్ బిట్‌కాయిన్ ఆ వాలెట్ నుంచి వేరే వాలెట్‌కి మూవ్ చేశారు. సో రూమర్ ఏమొచ్చిందంటే సడెన్‌గా అది కోల్డ్ వాలెట్ కదా! కోల్డ్ వాలెట్ అంటే మామూలుగా చాలా మటుకు హార్డ్‌వేర్ వాలెట్స్ యూజ్ చేస్తుంటారు. సో వాళ్ళు అంటే ఎక్కువ యూజ్ చేయకుండా ఉన్న వాలెట్ నుంచి సడెన్‌గా ఒకేసారి ఆల్మోస్ట్ 9 బిలియన్ బిట్‌కాయిన్ అంటే 140,000 బిట్‌కాయిన్ అయితే వాళ్ళు మూవ్ చేశారు. అంటే వేరే వాలెట్‌కి. సో దానికి రీజన్ ఏంటి అంటే యాక్చువల్‌గా ఈ మౌంట్ గాక్స్ అనేది జపాన్‌లో ఒక క్రిప్టో ఎక్స్‌చేంజ్. 2014లో ఈ ఎక్స్‌చేంజ్ క్లోజ్ అయిపోయింది. ఎందుకంటే అది కొన్ని హ్యాకింగ్ రూమర్స్ వచ్చేసి అందులో ఉన్న ఫండ్స్ అన్నీ లాస్ అయ్యారు. బట్ దానిలో సీఈఓని అరెస్ట్ చేయడము, తర్వాత వాళ్ళు ఎవరైతే ఆ ఎక్స్‌చేంజ్‌లో బిట్‌కాయిన్ స్టోర్ చేశారో వాళ్ళకి రిఫండ్ ఇస్తామని చెప్పడము అవంతా ప్రాసెస్ జరిగింది. కోర్ట్ కేసు అవన్నీ. సో అయితే ఆ ఎక్స్‌చేంజ్‌కి సంబంధించిన వాలెట్ నుంచి నిన్న ఈవినింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ ట్యూస్‌డే 140,000 బిట్‌కాయిన్ ఆల్మోస్ట్ 9 బిలియన్ వర్త్ ఆఫ్ బిట్‌కాయిన్ వేరే వాలెట్స్‌కి ట్రాన్స్‌ఫర్ చేశారు. కొందరు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు వీళ్ళు ఎవరైతే డ్యూ ఉన్నారో కస్టమర్స్‌కి వాటికి రిఫండ్ ఇవ్వడానికి వేరే వాలెట్‌కి పంపించుండొచ్చు అని మనకి న్యూస్ వస్తున్నాయి. బట్ ఏంటంటే ఒకేసారి అలా మూవ్ చేసేసరికి సెల్లింగ్ ప్రెషర్ అయితే వస్తుంది. అంటే వీళ్ళందరూ అమ్మేస్తారేమో అని చెప్పేసి కొంచెం సెల్ ప్రెషర్ వచ్చి మార్కెట్‌లో మనకైతే ఆ ప్రైస్ అనేది కొంచెం డిప్ అయింది. బట్ మళ్ళీ తర్వాత క్విక్‌గానే రికవరీ అయితే అయింది. అలానే ఒకసారి మనకి ఈటీఎఫ్ ఫ్లోస్ చూసుకున్నా గూడా మనకి లాస్ట్ 10 డేస్‌లోనైతే పాజిటివ్ ఇన్‌ఫ్లోస్ అయితే ఉన్నాయి. ఇక్కడ 9థ్ అండ్ 10థ్ మే తర్వాత మళ్ళీ నెగెటివ్ అంటే ఆహ్, అవుట్‌ఫ్లోస్ అంటే సెల్లింగ్ బిట్‌కాయిన్ అయితే ఈటీఎఫ్స్‌లో లేవు. ఓన్లీ బయింగే ఉంది ఎవ్రీ డే లైక్ 60, 100, 300 ఆల్మోస్ట్ ఈవెన్ 24థ్ లాస్ట్ అంటే ఇప్పుడు మన మార్కెట్ ఓపెన్ డే ఉంటుంది కదా యూఎస్‌లో. ఎందుకంటే మనము 365 ట్రేడింగ్ చేసిన ఈ ఈటీఎఫ్స్ మాత్రం ఓన్లీ ఇంకా మండే టు ఫ్రైడే స్టాక్ మార్కెట్ ఓపెన్ ఉన్న రోజే ట్రేడింగ్ చేస్తాయి కాబట్టి మనకి ఇంకా నిన్న యూఎస్‌లో మార్కెట్ క్లోజ్. ఈరోజు డేటా ఇంకా రాలేదు నేను వీడియో చేస్తున్న టైంకి. సో, ఫైనల్‌గా మనకి ఫ్రైడే రోజు చూసుకుంటే మాత్రం 251 మిలియన్స్ ఇదైతే
మనకి పాజిటివ్‌గానే ఉంది లాస్ట్ ఆల్‌మోస్ట్ 1 వీక్, 10 డేస్ నుంచి. అలానే లాస్ట్‌కు ఫైనల్ చార్ట్ ఇప్పుడేంటంటే, ఈ కంపేర్ టు ఇప్పుడు మనకి ఒక మార్చ్ టైంలో మనకి బిట్‌కాయిన్ ఆల్ టైమ్ హై వచ్చింది గదా! అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఈ చార్ట్ ద్వారా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. సో, అప్పుడు మనకి అరౌండ్ 70,000 దగ్గరకొచ్చి సడెన్‌గా క్రాష్ అయిపోయింది. సో, రీజన్ ఏంటంటే, ఆ టైంలో ఇప్పుడు లాస్ట్ 2 ఇయర్స్ నుంచి స్లోగా అక్యుములేషన్ చేసుకుంటూ వచ్చారు గదా! అందరూ రిటైల్ ఇన్వెస్టర్లందరూ. 70,000 దగ్గరికి రాగానే కొంచెం మనకు సెల్ ప్రెషర్ అంటే ఎక్కువ ప్రాఫిట్‌లో ఉన్నవాళ్ళు ఎక్కువ మెంబర్స్ ఉండే అన్నట్టు ఆ టైంకి. ఇక్కడ చూడొచ్చు మనము. ప్రాఫిట్ మార్జిన్ 69% ఉంటాయి. ఎందుకంటే చాలా రోజుల నుంచి వాళ్ళు అక్యుములేట్ చేసుకుంటున్నారు. సో, సెల్ జేయలేదు. ఎప్పుడైతే ఆల్ టైమ్ హై వచ్చిందో అప్పుడే అందరూ చాలా మటుకు సెల్ చేశారు. అందువల్ల మనకి హై సెల్లింగ్ ప్రెషర్ ఉండడం వల్ల ప్రైస్ అయితే క్రాష్ అయింది. బట్ ఇప్పుడు మనం 70,000కి డిఫరెన్స్ ఏంటంటే మార్చ్ 70,000కి ఇప్పటికి 70,000కి ఏంటంటే ఇప్పుడు అంత సెల్ ప్రెషర్ లేదు. ఓన్లీ ప్రాఫిట్ మార్జిన్ 3%. అంటే ప్రాఫిట్ తీసుకోవాల్సుకున్న వాళ్ళు ఆల్రెడీ మార్చ్‌లోనే తీసేసుకున్నారు. సో, ఇప్పుడు ఈ 70,000 దగ్గర బిట్‌కాయిన్ హోల్డ్ చేస్తున్న వాళ్ళు మోస్ట్‌లీ ఎలా అంటే మార్చ్ తర్వాత కొన్న వాళ్ళు అయిన రిటైల్ ఇన్వెస్టర్. సో, వాళ్ళు అప్పుడే అంత తొందరగా అన్‌రియలైజ్డ్ ప్రాఫిట్స్ అంటే మన అమ్మకుండా ఎంతైతే ఇప్పుడు ప్రాఫిట్ ఉందనుకుంటున్నారు పోర్ట్‌ఫోలియోలో అది చాలా తక్కువ పర్సెంట్ అన్నట్టు. ఓన్లీ 3% ఉంది. అందుకోసము ఇంకా అంత సెల్ ప్రెషర్ ఉండకపోవచ్చని వీళ్ళు చెప్తున్నారు. సో, అది ఈ చార్ట్ మెయిన్ కాన్సెప్ట్. అలానే మనం ఇప్పుడు లాస్ట్ 1 వీక్, 10 డేస్‌లో మార్కెట్‌లో చూసుకుంటే మీమ్ కాయిన్స్ చాలా హవా ఉంది. బట్ దానిలో గూడా ఓన్లీ ఇప్పుడు ఎప్పుడైతే మన ఓజీ మీమ్ కాయిన్స్ అంటుంటామో ఫస్ట్ నుంచి ఉన్నాయి డోజ్ అండ్ షిబా. అవి అంత పెర్ఫార్మ్ చేయలేదు. బట్ కొత్త మీమ్ కాయిన్స్ అంటే ఈ సీజన్‌లో వచ్చినయి, లాస్ట్ సీజన్ నుంచి కొంచెం ఉన్నాయి. పెపే గాని, ఫ్లోకి గాని, బాంక్ అలానే డాగ్ విఫ్, యాట్, సోలానా మీమ్ కాయిన్ ఇవి షీబా డోజ్ కంటే ఎక్కువ పెర్ఫార్మన్స్ అయితే బాగున్నాయి. నేను చాలా వీడియోస్‌లో చెప్తున్నాను. ఆల్మోస్ట్ ఇప్పుడు డోజ్, షీబా కొంచెం అయితే స్లో డౌన్ అయిపోయాయి. ఇంకెందుకంటే కొత్త మీమ్ కాయిన్స్ చాలా వస్తున్నాయి కాబట్టి అది మెయిన్ డిఫరెన్స్. ఈవెన్ ఇప్పుడు మనము 7 డే చార్ట్ చూసుకున్నా కూడా పెపే 26, విఫ్ 35, ఫ్లోకి 31, బాంక్ 31 అలానే బూమ్ 19, బ్రైట్ 40. బట్ మీరిప్పుడు డోజ్, షిబా చూసుకుంటే ఇది ఆల్మోస్ట్ 0. షిబానయితే 6.2. సో, ఒకవేళ ఈ టైంలో డోజ్ షిబాలో ఇన్వెస్ట్ చేయకపోవడమే బెటరు. ఎందుకంటే మార్కెట్‌లో ఉన్న డేటా ప్రకారం చూస్తే ఇంకా ఆల్మోస్ట్ వాటికి అంత హై రిటర్న్స్ కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే వాటి మార్కెట్ క్యాప్ కూడా వెరీ హై 23 బిలియన్, 15 బిలియన్. అదే మనీని మనం ఈ కొత్త మీమ్ కాయిన్స్‌లో అంటే కొంచెం ఎస్టాబ్లిష్డ్ మీమ్ కాయిన్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడము బెటర్. ఒకవేళ మీ ఒపీనియన్ గూడా నాకు కామెంట్స్‌లో జెప్పండి. మీరేమన్నా కొత్త మీమ్ కాయిన్స్‌లో అలాంటి ఇన్వెస్ట్ చేస్తున్నా? ఇది ఈరోజు మనకి మెయిన్ న్యూస్ అని జెప్పుకోవచ్చు మార్కెట్‌లో. ఎందుకంటే నిన్న మండే రోజు యూఎస్‌లో హాలిడేస్ గాబట్టి పెద్ద మూవ్‌మెంట్ అయితే లేదు. సో, మేబీ మళ్ళీ ఇప్పుడు కొత్త వీక్ నుంచి ట్యూస్‌డే నిన్న, ఈరోజు వెడ్నెస్‌డే నుంచి ఏమన్నా మేజర్ న్యూస్ వస్తే మార్కెట్ ఎలా ఉంటుందో చెప్పలేం. బట్ మళ్ళీ నేను రెగ్యులర్ వీడియోస్‌లోనైతే అప్డేట్ చేస్తుంటాను. కీప్ వాచింగ్ తెలుగు క్రిప్టో బడీ. థాంక్ యూ.